తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రజల్లో భక్తి భావన, ఆధ్యాత్మిక జాగృతిని కల్పించడమే సోమనాథ్ ఈశ్వర శివలింగ రథయాత్ర ముఖ్య ఉద్దేశమని బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం కాకినాడ జోన్ హెడ్ రజనీ దీది పేర్కొన్నారు. కాకినాడ బోట్ క్లబ్ వద్ద ఉన్న ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయం కాకినాడ సెంటర్ వద్ద సోమనాథ్ ఈశ్వర శివలింగ రథయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రజనీ దీది అధ్యక్షత వహించగా ఓఎన్జీసీ ఈస్టర్న్ ఆఫ్ షోర్ ఎసెట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రత్నేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని సోమనాథ్ ఈశ్వర శివలింగం దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం రజనీ దీది జెండా ఊపి రథయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాకినాడ పరిసర ప్రాంత ప్రజల్లో భక్తి భావన, ఆధ్యాత్మిక జాగృతి, ఆధ్యాత్మిక చేతన కల్పించడమే ఈ రథయాత్ర ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రణవ ఆశ్రమం మాతాజీ మీరా బెహన్ పాల్గొన్నారు. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ సోమనాథేశ్వర శివలింగ రథయాత్ర కార్తీక మాసం సందర్భంగా ప్రారంభించడం జరుగుతుంది. మన కాకినాడ పరిసరాల్లోని అన్ని గ్రామాలలోనూ ఈ రథయాత్ర వెళ్లి ప్రజలలో భక్తి భావన, ఆధ్యాత్మిక జాగృతి, ఆధ్యాత్మిక చేతనని మేల్కొల్పడము ఈ రథయాత్ర యొక్క ఉద్దేశము. ఈ విధంగా ఈ రథయాత్ర ద్వారా మనుషులలో భగవంతుడి యందు శ్రద్ధ భావనలు జాగృతం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ ఈ గ్రామాలలో ఈ భక్తి భావనలు జాగృతం అవుతాయో అక్కడ అన్ని విధాలుగా అభివృద్ధి, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. సోమనాథేశ్వరుడు శివలింగము శివ దర్శనం కోసము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. కార్తీక మాస సందర్భంగా భక్తులందరూ ఈ యొక్క శివ దర్శనం చేసుకుని పరమాత్మ యొక్క శక్తిని, జ్ఞానాన్ని, పవిత్రతని జీవితంలో పొందుతూ జీవితాన్ని సుఖమయంగా చేసుకోవాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అపార్ ఐడి నమోదులో జనన ధృవీకరణ పత్రంలో చేర్పులు, మార్పులకు అవకాశం కల్పించినట్టు కాకినాడ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ పేర్కొన్నారు. కాకినాడ బాల్ భవన్లో జనన ధృవీకరణ పత్రం చేర్పులు, మార్పుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హెల్త్ ఆఫీసర్ పృథ్వీ చరణ్ మీడియాతో మాట్లాడుతూ ప్రతిరోజు 300 దరఖాస్తులను పరిష్కరిస్తున్నట్టు తెలిపారు. రాత్రి సమయంలో కూడా సిబ్బందిని ఏర్పాటు చేసి వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. గవర్నమెంట్ వారు రీసెంట్ గా ఆపార్ ఐడీస్ క్రియేషన్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశారు. దీనికి సంబంధించి ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ దగ్గర ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ ఆపార్ ఐడీస్ అన్నది జనరేట్ చేయాలి. అంటే స్కూల్స్, కాలేజెస్ అన్నట్లు ఈ ఆపార్ ఐడి ద్వారా వాళ్ళ యొక్క అకాడమిక్స్ ని రెగ్యులర్ గా మానిటర్ చేసుకోవడానికి, అదే మళ్ళా వేరే కాలేజ్ కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు సేమ్ అదే ఐడితో ట్రాన్స్ఫర్ అవడం, ఈ విధంగా ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగింది. ఈ ఆపార్ ఐడికి సంబంధించి జనరల్ గా అయితే స్కూల్ రికార్డ్స్ లో ఉన్న డీటెయిల్స్, ఆధార్ కార్డ్ లో ఉన్న డీటెయిల్స్ రెండు ఈక్వల్ గా ఉంటాయి. అంటే రెండు ఒకే విధంగా ఉంటే ఆపార్ ఐడి జనరేషన్ అనేది వితౌట్ బర్త్ సర్టిఫికేట్ మనం ప్రాసెస్ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఒకవేళ ఆధార్ కార్డ్ లో ఏమన్నా తేడాలు ఉంటాయి, పేర్లలో కానీ తల్లిదండ్రుల పేర్లలో కానీ ఇట్లా తేడాలు ఉంటాయి, దానికి సంబంధించి ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ని ఆధార్ సెంటర్ లో సబ్మిట్ చేసుకుని ఆధార్ లో కరెక్షన్స్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. సో దీనికి సంబంధించి రీసెంట్ గా మనం ఒక 15 రోజులుగా ఒక డ్రైవ్ మోడ్ లోని ఈ కరెక్షన్స్ అన్ని కూడా మేము టేకప్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి స్కూల్స్ నుంచి, అదే విధంగా పేరెంట్స్, తల్లిదండ్రుల నుంచి కూడా డైరెక్ట్ గా మనకి అప్లికేషన్స్ రావడం జరుగుతుంది. రోజుకి ఒక 300 నుంచి 400 అప్లికేషన్స్ వస్తాయి. చాలా వరకు మనం సేమ్ డే ఆఫ్ ద నెక్స్ట్ డే మనం క్లియర్ చేయడం జరుగుతుంది. దీంట్లో చాలా మందికి తెలియాల్సింది ఏంటంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అన్నది ఇప్పుడు ఆధార్ అండ్ స్కూల్ రికార్డ్స్ రెండు కరెక్ట్ గా ఉంటే కనుక సరిపోతుంది. సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ గురించి అంతగా ఇమీడియట్ గా వాళ్ళు పరిగెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే కనుక దీంట్లోని నేమ్ మాడిఫికేషన్, నేమ్ కరెక్షన్స్ అంటే 1-2 అక్షరాలు ఏమన్నా తేడాలు పడినా, చిన్న మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయి, స్పేస్లు కానీ ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక ఇమీడియట్ గా మేము చేయడం జరుగుతుంది. కంప్లీట్ నేమ్ చేంజ్ అన్నది మనకి యాక్సెప్టెన్సీ లేదు. దానికి సంబంధించి అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అలాంటిది మాత్రం ఇమీడియట్ గా మన దగ్గర డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్, పుట్టిన తారీఖు కూడా మన దగ్గర కరెక్షన్ లేదు. ఎందుకంటే అది మనకి పోర్టల్లోనే అది డైరెక్ట్ హాస్పిటల్స్ లో వాళ్ళు ఒక డేట్ ఎంటర్ చేస్తారు. దాన్ని మాడిఫై చేయడానికి అసలు ఎడిట్ ఆప్షన్ ఉండదు. దానికి ఎడిట్ చేయడానికి మన దగ్గర ఆప్షన్ ఉండదు. దానికి ఏం చేయాలంటే మళ్ళీ మేము స్టేట్ గవర్నమెంట్ కి ఈ సర్టిఫికేట్ క్యాన్సిలేషన్ పెట్టి తర్వాత మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించాలి. సో అది కూడా ఈ రెండు కూడా కొంచెం
టైం టేకింగ్ ప్రాసెస్, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్, డేట్ ని కరెక్ట్ చేయడం, పేరు కంప్లీట్ మాడిఫికేషన్, ఈ రెండు కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. కొంతమందికి బర్త్ సర్టిఫికేట్లే లేకుండా ఉన్నారు అంతకాలం కూడా. అలాంటిది మళ్ళీ మేము మా దగ్గర NAC నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ తీసుకుని అది మళ్ళీ సచివాలయంలో అప్లై చేసుకోవాలి. RDO ప్రొసీడింగ్స్ అప్లై చేసుకుంటే RDO గారి ప్రొసీడింగ్స్ రాగానే ఆ ప్రొసీడింగ్స్ బేస్ చేసుకుని మళ్ళీ మేము బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం. కాకినాడ జిల్లా జగ్గంపేట సర్కిల్ పరిధిలో ఉన్న కిర్లంపూడి పోలీస్ స్టేషన్ను ఎస్పీ విక్రాంత్ పాటిల్, పెద్దాపురం డీఎస్పీ శ్రీహర్రాజ్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ స్టేషన్కు సంబంధించిన వివిధ రికార్డులను పరిశీలించి కిర్లంపూడి ఎస్ఐ జి సతీష్ కుమార్ కు పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతి విషయాన్ని రికార్డులో నమోదు చేయాలని, పోలీస్ స్టేషన్కు వచ్చేవారిని మర్యాదపూర్వకంగా చూసి వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సామాజిక మాధ్యమాల్లో హద్దుమీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్, కిర్లంపూడి పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. రొటీన్ విజిట్ భాగంగా కిర్లంపూడి పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. మాతో పాటు సిఐ, ఎస్ఐ, డిఎస్పీ గారు కూడా ఉన్నారు. రొటీన్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, తర్వాత ఇక్కడ మేము తీసుకున్న ఇనిషియేటివ్స్ ఇలా ఎలా ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయి అన్ని రివ్యూ చేయడం జరిగింది. ఆన్ ద సర్ఫేస్ ఫంక్షనింగ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ ఇస్ సాటిస్ఫాక్టరీ. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు చాలా పెరుగుతున్నాయి కాబట్టి ఆ సైబర్ నేరాల పట్ల అవగాహన ప్రజల్లో పెంచడానికి ఐఎమ్ సైబర్ అవేర్ అని ఒక వినూత్న కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఈ భాగంగా కొన్ని వీడియోలు అంటే అవేర్నెస్ వీడియోస్ క్రియేట్ చేయడం జరిగింది. ఇవన్నీ మనం తీసుకెళ్లి ప్రజల్లో విలేజ్ విజిట్స్ లో మన CLSI లో అక్కడ డిస్ప్లే చేస్తారు. స్కూల్ కాలేజెస్ కి వెళ్ళి ఆ వీడియోస్ డిస్ప్లే చేస్తారు. ఈ వీడియోస్ వల్ల డిజిటల్ అరెస్ట్ అనే మోసము, లేదా ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసము, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ పేరుతో మోసము, లేదా జాబ్ ఇప్పిస్తాము, డబ్బులు ఇస్తాము అనే పేరుతో మోసము, ఇష్యూస్ పట్ల మనం వీడియో చేసి అందరికి సర్క్యులేట్ చేయడం జరుగుతోంది. దీంతో పాటు మహిళా రక్షక్ అనే పేరుతో మహిళలు, గర్ల్ అండ్ విమెన్ గురించి వాళ్ళ సేఫ్టీ కోసము పోక్సో చట్టం గురించి అందరికీ అవగాహన ఇవ్వడానికి ప్రతి స్కూల్, విలేజ్, కాలేజెస్ కి వెళ్ళి చట్టాల గురించి అవగాహన ఇవ్వడం జరుగుతుంది. ఈవినింగ్ టైం, మార్నింగ్ టైం స్కూల్ కాలేజెస్ దగ్గర యాంటీ టీజింగ్ స్క్వాడ్స్ లాగా వాళ్ళు తిరుగుతున్నారు. మన ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయో ఇవన్నీ రివ్యూ చేయడం జరిగింది. తర్వాత మనకి కిర్లంపూడి హైవే స్ట్రెచ్ కూడా వస్తుంది కాబట్టి హైవేలో యాక్సిడెంట్స్ ని ఎలా నియంత్రించాలి అది కూడా మనం డిస్కస్ చేస్తున్నాము. ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవింగ్, తర్వాత ఓపెన్ డ్రింకింగ్ కేసు కడుతున్నాము. క్రైమ్ జరిగిన తర్వాత ఏమి యాక్షన్ తీసుకుంటాము అది ఒక భాగం అయితే, క్రైమ్ జరగకుండా మనం ఎలా ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలి అనేది మనం డిస్కషన్ చేసి ఆ దిశగా ముందుకెళ్తాం. ఇవన్నీ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు ఎవరు పెట్టారో, కంప్లైంట్ మనకి ఎప్పుడెప్పుడు వచ్చినాయో అప్పుడప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ తీసుకోవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చాలా సిస్టమేటిక్ గా చేసి ఎవరు పెడుతున్నారు, వాళ్ళ వెనక ఎవరు ఉన్నారు అవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి యాజ్ పర్ లా వీఆర్ టేకింగ్ యాక్షన్. 16 ఆల్మోస్ట్ ఒక 80 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంది మనకి కాకినాడ జిల్లాకి. ఎక్కువ యాక్సిడెంట్స్ ఎలా ఉంటాయంటే చాలా స్పీడ్ గా వెళ్ళడం వల్ల కంట్రోల్ తప్పి 2 వీలర్స్ పడిపోవడము, 2 వీలర్స్ వెనక వస్తున్న 4 వీలర్ గానీ లారీని హిట్ చేయడము. సో అవన్నీ అలాంటివి మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. అందుకే డ్రంక్ అండ్ డ్రైవింగ్ తప్పనిసరిగా, అంటే ఒక్కరు కూడా తాగి వెహికల్ నడపడానికి లేదని మనం ఇనిషియేటివ్ తీసుకున్నాము. తర్వాత ఇక్కడ మ్యాజిస్ట్రేట్స్ 1 రోజు నుంచి 7 రోజు జైలు జరిమానా కూడా వేస్తున్నారు మన తాగి నడపడం మనం పట్టుకుంటే. దానివల్ల ప్రజల్లో తాగి బండి నడపాలంటే భయం రావాలి. సో భయం కోసం ఏదైనా చేస్తున్నాము. ఎందుకంటే తాగిన తర్వాత మన రియాక్షన్ టైం అనేది ఏముంటుందో ఆ రియాక్షన్ టైం లో చాలా తేడా ఉంటది. సో మనం ఒక బ్రేక్ వేయడానికి 0.1 సెకండ్ లేట్ అయినా యాక్సిడెంట్ జరిగిపోతుంది. సో ఇవన్నీ ఒకవైపు అవగాహన పెంచుతున్నాము, ఒకవైపు జైలు జరిమానా లేదా 10,000 ఫైన్ ద్వారా భయం కూడా ఉండాలి అని మనం స్టెప్స్ తీసుకుంటాం. విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని విక్రమసింహాపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ భాస్కర్రావు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరులోని SKR ప్రభుత్వ కళాశాలలో 2 రోజుల పాటు నిర్వహించిన విక్రమసింహాపురి ఇంటర్ కాలేజ్ గేట్ గేమ్స్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విక్రమసింహాపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ భాస్కర్రావు మాట్లాడుతూ యూనివర్సిటీ పరిధిలో సుమారు 100 కళాశాలలు ఉండగా అతి తక్కువ సంఖ్యలో క్రీడాకారులు హాజరవడం బాధాకరంగా ఉందన్నారు. విద్యార్థుల్లోని క్రీడా ఆసక్తిని పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ సునీత, కళాశాల ప్రిన్సిపల్ శివప్రసాద్, అధ్యాపకులు నారాయణరాజు, వెంకట్రాయులు, వెంకటేశ్వర్లు, శ్రీధర్మ శర్మ, విద్యార్థులు పాల్గొన్నారు. ఎందుకంటే నాకు తెలుసు పిల్లలు
వాళ్ళకి స్పీచ్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళకి ఎంతసేపు అక్కడ స్పోర్ట్స్ మీద మనసు అంతా స్పోర్ట్స్ మీదే ఉంటుంది. బట్ ఓన్లీ 2 minutes ఐ స్ట్రెస్ అంటే మన యూనివర్సిటీ నుంచి ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలి చూసాం. 9 teams ఫుట్బాల్ వచ్చాయి, 11 teams ఏదో ఖోఖోకి వచ్చాయి, టేబుల్ టెన్నిస్ ఒక 6 or 7 ఉన్నాయి. మనకు టోటల్గా 100 colleges పైన 100 colleges నుంచి ఇంత తక్కువ పార్టిసిపేషన్ ఎందుకు వస్తుంది అనేది మనం ఒకసారి చూస్తాం. దీన్ని ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? నాకు అర్థమైంది ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ కాలేజ్లో ఒకరిద్దరు స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఉంటారు. వాళ్ళ టీమ్స్ లేకను, లేకపోతే ఆ కాలేజ్ వాళ్ళకి సపోర్ట్ లేకను, వాళ్ళు ఇటువంటి గేమ్స్లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నారేమో అది ఒకసారి మనం చూడాలి. అందుకే బాగా విష్ మనం ఒక యూనివర్సిటీలో ఒక స్పోర్ట్స్ సెక్రటరీ గారిని నోట్ చేసుకుంటే మనం ఒక ఆన్లైన్ పోర్టల్ ఓపెన్ చేస్తున్నాం. ఆన్లైన్ పోర్టల్ చేసి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంది ఇలాంటి గేమ్స్లో స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తాము, వాళ్ళ ఏదో సర్టిఫికేట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆన్లైన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ పెట్టండి. వాళ్ళు ఏ కాలేజ్ అయినా పర్వాలేదు, ఒకరైనా పర్వాలేదు, ఆ టీమ్స్ లేకపోయినా పర్వాలేదు, అలాంటి వాళ్ళు ఏ స్పోర్ట్స్లో వాళ్ళు ఎక్సెల్ అవుతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కర్నూలులో హైకోర్టు బెంచ్ కు సీఎం చంద్రబాబు ప్రతిపాదన, కేంద్రానికి తీర్మానం పంపుతామంటూ అసెంబ్లీ సాక్షిగా స్పష్టం. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి, అవసరమైన అన్ని పనిముట్లు భృతిని అందిస్తామన్న మాజీ ఎమ్మెల్యే వర్మ. స్మార్ట్ మీటర్ల ఏర్పాటును విరమించుకోండి, ప్రజల నెత్తిన భారం మోపొద్దంటూ రాజమండ్రిలో సిపిఐ సిపిఎం నాయకుల ఆందోళనలు. అపార్ ఐడి నమోదులో సమస్యల పరిష్కారానికి చర్యలు, విద్యార్థుల జనన ధృవీకరణ పత్రంలో చేర్పులు మార్పులకు అవకాశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.